20 తారీఖు నాడు రావాలంటే వాళ్ళందరూ ఎవరు స్టేట్ పరిధిలో ఉన్న అధికారులు కాదు, ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కాదు. ఒకరు ముంబైలో ఉండొచ్చు, ఒకరు ఢిల్లీలో, ఇతర రకరకాల సంబంధించిన వాళ్ళు ఒక నెల ముందు మేము డేట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడికి రావడానికి పెట్టుకుంటే ఇక్కడ వచ్చి వీటన్నిటిని చర్చిస్తే బండారం బయటపడుతుంది, దోపిడీ ప్రజలకు అర్థమవుతుంది. సాంకేతిక నిపుణులు పర్యటించిన తర్వాత ఇందులో ఉన్న లోపాలను గుర్తిస్తారని ఇదే రోజు రాజకీయ మీటింగ్ వాళ్ళ పక్కన పెట్టుకున్నారు. ఈ రోజు సాంకేతిక నిపుణులందరూ వస్తారు. మేము ఒక పొలిటికల్ విజిట్ కాదు, ఇది ఎక్స్పర్ట్స్ విజిట్ లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మేమందరం ఇన్వాల్వ్ అయినాం. మా ప్రోగ్రాం తెలిసి అతి తెలివితేటలతోటి ఈ రోజు ఆ పక్కన మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మేము అనుమతి ఇవ్వకుండా ఊరుకోలేదు. మీరు ఏమైనా పెట్టుకోండి, నిజాలు అనేది ప్రజలకు తెలుస్తాయి కదా. ఇప్పుడు మా మీద ఎదురుదాడి. మేము ఈ మధ్య కాలంలో రాసిన లేఖ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలికి వచ్చి నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈ రోజు విచారణకు ఆదేశిస్తారేమని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకోవడానికి ఈ రోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు.